తాజా వంటలు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను పల్లీలతో ఉండలు చేస్తున్నానండి. కేజీ పల్లీలు అండి. ఈ ఎండబెట్టి శుభ్రం చేసుకుని కొలిసి పక్కన పెట్టాను. కేజీ పల్లీలు. ఇప్పుడు పల్లీలతో ఉండలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. వెల్కమ్ టు తాజా వంటలు. నేను మీ స్వరాజ్యలక్ష్మి అండి. స్టవ్ వెలిగించండి. దరసరా పాత్ర పెట్టుకోవాలి. నేను అయితే పాన్ పెట్టానండి, దరసరగా ఉంటుందని. ఇప్పుడు పల్లీలన్నీ గిన్నె వేడెక్కిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేగటానికి అయితే టైం పడుతుందండి. స్టవ్ సిమ్లో పెట్టేసి నిదానంగా కలుపుకుంటా దోరగా వేగిలాగా వేపించుకోవాలి. 10 నిమిషాల పైన పడుతుందండి వేగటానికి. పచ్చివాసన పోయి దోరగా వేపించుకోవాలి. నిదానంగా కంగారు పడకుండా స్టవ్ సిమ్లో పెట్టేసి నిదానంగా వేపించుకోవాలి. పల్లీలన్నీ ఈ రకంగా వేగాలండి. ఈ రకంగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుని కాసేపు చల్లారాక అప్పుడు పుట్టంతా తీసేయాలి. పైన వేరుశనగుళ్ళు పైన ఉన్న పుట్టంతా వేరు చేసేయాలి. వేరే పాత్రలో వేసేస్తానండి. వేరే పాత్రలో వేసేసుకుంటాం. చల్లారిన తర్వాత ఇలా నలిపేస్తే పొట్టు గుండు వచ్చేస్తుంది. ఓకేనా? కొంచెం గోరువేడి ఉండగా చేసుకుంటే ఇప్పుడైతే చెయ్యి కాలుతుంది. ఇలా వేరు చేసుకోవాలండి. ఇలా నలిపేస్తే పొట్టంతా పోతుంది. అప్పుడు సెరిగేసుకుని శుభ్రం చేసుకోవాలి. వేరుశనగుళ్ళన్నీ వేపించుకుని చల్లారాక ఈ రకంగా శుభ్రం చేసుకోవాలండి. పైన పొట్టంతా తీసేసుకుని ఈ రకంగా శుభ్రం చేసుకోవాలి. 1 కప్పు వేరుశనగుళ్ళు, బెల్లం ఈ రకంగా చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకోవాలి. వేరుశనగుళ్ళు ఎన్ని ఉన్నాయో అంతా బెల్లం అండి. 1 కప్పు వేరుశనగుళ్ళు వేసాను కదా, అదే కప్పుతో సమానంగా బెల్లం. స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని బెల్లం చూపించాను కదండి, కప్పు బెల్లం ఈ పాన్లో వేసేసుకోవాలి. వేసుకుని 1 పావు లీటరు నీళ్లు పోయాలండి. పావు లీటర్ అంటే ఇలా మంచినీళ్ళు గ్లాసు. వచ్చిన తర్వాత ఈ బెల్లం పాకం వచ్చేదాకా ఉడకనివ్వాలి. పాకం ఈ రకంగా ఉడకాలండి. పాకం ముదిరేదాకా ఉడకనివ్వాలి. ఇంకా బెల్లం పాకం అయిపోవచ్చిందండి, ఉడికిపోవచ్చింది. చూసారా? మనం కప్పు వాటర్లో కొద్దిగా బెల్లం పాకం ఇలా వేసి చూస్తే ఉండ చుడుతుంది అన్నమాట. ఇక ఉండ పాకం ఇలా వస్తే మీకు ఇంకా బెల్లం పాకం వచ్చేసినట్టే అండి. పాకం తయారైపోయినట్టే. ఇలా రెడీ అయిన పాకంలో వేరుశనగుళ్ళు వేసేసుకోవాలి. స్టవ్ ఆపేసి వేరుశనగుళ్ళన్నీ అందులో వేసేసుకోవాలి. చల్లారేటప్పటికి సరిపోతుందండి. మొత్తం అన్నీ వేరుశనగుళ్ళన్నీ పానకం ఇవన్నీ కలిసిలాగా శుభ్రం కలిపేసుకోవాలి. అలా వేడి మీద ఉండగానే కొద్దిగా యాలకి పొడి వేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో, ఎంత గమ్ముని అయిపోయిందో. చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోయింది. వేరుశనగుళ్ళు ఉండలకండి పాకం అంతా చల్లారిపోయింది. ఒక ఉండ ఇక అండి ఆ రకంగా చుట్టేసుకుని పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం వేడి మీద నొక్కున్నట్టు ఉంటాయి, కానీ చల్లారాక మళ్ళీ బాగానే వస్తుంది. ఈ రకంగా చేసుకుంటే వేరుశనగుళ్ళతో మనం ఏ రకంగా చేసుకున్నా చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి.
రోజు 1-2 ఉండలు పిల్లలకి ఎత్తండి, స్కూల్ నుంచి రాగానే తింటారు. పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి అందరికీ మంచిదండి వేరుశనగుళ్ళతో చేసింది ఏదైనా సరే. చూసారా ఎంత బాగున్నాయో, చూడండి ఎంత బాగున్నాయో. నచ్చాయండి మీకు? మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా? చూడండి ఈ సైజు అయితే మీకు తినడానికి బాగుంటాయి, సరిపడి సైజు ఉంటుంది ఈ రకంగా అయితే. మరీ పెద్ద ఉండలైనా మనం తినలేం కదా, పిల్లలు కూడా తినలేరు పెద్ద పెద్ద ఉండలు అవుతాయి. ఈ రకంగా అంటే తినగలిగితే 2 వేసి తినొచ్చు, లేదంటే ఒకటి తినొచ్చు. పల్లి ఉండలు రెడీ అయిపోయినండి. చూడండి ఎంత బాగా కుదిరినాయో. పాకం అంతా నేను చూపించినట్టు మీరు పట్టుకుంటే ఈ రకంగా ఉండ అయిపోతుంది. సరేనండి, థ్యాంక్ యూ.